ఆలోచన అయిపోయింది. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడూ ప్రతిరోజు ప్రేయర్ చేసుకునే మందిరానికి ఇంటి నుంచి బయటకు ఎప్పుడైతే వెళ్తానో బండి మీద ఉన్నప్పటికీ నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడైతే ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చానో అక్కడ దేవుని మందిరం విషయంలో, అక్కడ ఉన్న సేవా పరిచయ విషయంలో, తర్వాత సియోన్ సంఘం విషయంలో, మరి బండి మీద వెళ్తున్నప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా నేను ప్రార్థన చేసుకుంటూ నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. అయితే ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను, డ్రైవింగ్ కూడా ప్రార్థన చేస్తూనే డ్రైవ్ చేస్తున్నాను. అయితే భయంకరంగా దేవుడు మరి కారు యాక్సిడెంట్ అయ్యింది. అయితే దేవుని కృపను బట్టి మరి ఆ రోజు నేను హెల్మెట్ పెట్టుకుంటూ వచ్చాను. హెల్మెట్ పెట్టుకున్న వల్ల ఏంటంటే ఆ కారు గుద్దినప్పుడు నా బండి ఒక సైడ్ పడిపోయింది, మరి నా బాడీ అంతా కూడా ఒక సైడ్ వెళ్ళిపోయాను. అయితే హెల్మెట్ బట్టి మరి నాకు ఏ అపాయం జరగలేదు. ఈ బాడీ బేసింగ్ అంతా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ బోన్ మీద పడిపోయి రెండు మరి ఇలా చిట్లిపోతూ వచ్చాయి. ఆ రోజు చిట్లిపోయినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా మరి ఇది ఇరిగిపోయిందని నేను దుఃఖించట్లేదు, కానీ దీని విషయంలో నాకు ఏదో ఒకటి నేర్పిస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానని దేవునికి స్తుతించాను. ఆ రోజు సాయంత్రం నేను యాక్చువల్గా హైదరాబాదు ట్రిప్ వెళ్ళాలి. అది దేని విషయంలో అంటే దేవుని యొక్క పరిచర్య ఉంది అక్కడ. మరి ఆ పరిచర్యలో నన్ను కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఒక 2 రోజులు అక్కడ ఫ్యామిలీతో గ్యాదర్ అయ్యి వద్దామనేసి ఆ రోజు ఈవినింగ్ నేను పరిచర్య కూడా వెళ్ళాలి. మరి అయితే ఆ రోజు ఉదయకాలం ఇలా యాక్సిడెంట్ అయింది. మరి అక్కడ యాక్సిడెంట్ అయింది, అందరూ మేజర్ యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంటే అనుకొని అందరూ ఎవరు మట్టుకు వారు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే మాకు తెలియకుండా నేను యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో వేరే రోడ్లో ఉన్న ఒక వ్యక్తి చూసి ఏంటి అయిందని చూసి వచ్చి నన్ను చూసిన తర్వాత ఇలాగా మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న ఆ పర్సను ఏంటైందంటే ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా పడిపోయినంటే, అయితే సరే అనేసి మరి ఏ వెహికల్ అయితే నా వెహికల్ ఉందో ఆ వెహికల్లో తీసుకొని వెళ్ళి నన్ను మరి హాస్పిటల్ తీసుకుంటూ వెళ్తూ వచ్చాడు. అయితే నేను వెహికల్ ఎక్కినప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేను ఏ విషయంలో అయితే నీకు అయిష్టకరంగా నేను ఏమైనా చేసి ఉంటే నన్ను క్షమించండి ప్రభా అని ఒక మాత్రం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అయితే మరి విమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవుతూ వచ్చినప్పుడు మరి స్కానింగ్ చేస్తూ వచ్చారు. స్కానింగ్ చేసిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2 బోన్స్ విరిగిపోయాయి, మీరు అర్జెంట్గా ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి అని చెప్తూ వచ్చారు. సరే నేనైతే భయం లేదు, కానీ నాకు కొంచెం ఆందోళన ఉంది. ఆ సమయంలో మరి సంఘానికి కూడా తెలియపరుస్తూ వచ్చారు, తర్వాత మా ఫ్యామిలీలో కూడా అందరికీ తెలియపరుస్తూ వచ్చారు. అనేక మంది నన్ను విజిట్ చేయడానికి కూడా ఆ రోజు భయంకరమైన యాక్సిడెంట్లో నాకు ఎవరూ లేననుకున్నాను, కానీ సంఘం అయితే ఎంతో సపోర్ట్తో వచ్చారు. అయితే ఆ సమయంలో నేను ఒక పక్క సర్జరీ చేయాలన్నప్పుడు నేనైతే సర్జరీ కూడా చేస్తే పర్లేదు, ఇప్పుడే చేసేయండి అన్నట్టుగా నేనున్నాను. అయితే ఆ సమయంలో మరి సుధాకర్ అంకుల్ వచ్చారు, మరి ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే నేను ఆయన ప్రార్థన చేయకముందు అంకుల్ ఇప్పుడు ఒక మాట చదువుతూ వచ్చారు. ఆ మాట చదివినప్పుడు నేను నిజంగా ఎంతో ఆదరింపబడుతూ వచ్చాను. కీర్తనలు ఈరోజు ఉదయకాలం కూడా ఆ మాట వింటున్నప్పుడు నా జీవితంలో ఎంతో ఆనందం వచ్చింది. కీర్తనలు 91వ కీర్తన ద్వారా అంకుల్ ఆ మాట చదువుతూ వచ్చాడు. ఏ మాట అంటే కీర్తనలో 91:11లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. ఈ మాట చదివినప్పుడు నిజంగా ప్రభా నేనైతే చనిపోవలసిన వాడినే. అయితే ఆ మాట నాకు ఎంతో ఆదరింపబడుతూ వచ్చింది. అయితే ఈ మాటే నేను పట్టుకుంటూ వచ్చాను. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఆయన మార్గంలో మరి ఆయన దూత నన్ను పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నేను సజీలుగా ఉన్నానని ఒక ఆలోచన నాకు కలిగింది. అయితే ఆ మాట చదివినప్పుడు నేను ఎంతో ఆదరింపబడుతూ వచ్చాను. మరి ఆ ప్రేయర్ చేశారు. తర్వాత హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్దామనేసి మరి ఆలోచన వచ్చినప్పుడు అయితే దగ్గరున్న సరౌండర్లో ఏ హాస్పిటల్ ఉందంటే అయితే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏమన్నారంటే ఇమీడియట్గా సర్జరీ చేయాలి అన్నారు. అయితే సర్జరీ చేయాలి కదా, అయితే ఇక్కడ హాస్పిటల్లో కొంచెం వర్క్స్ ఉన్నాయి, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి, అక్కడికి వస్తానని చెప్పి ఆయన వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సమయంలో చాలా ఆలోచన ఏమీ అర్థం అవ్వట్లేదు. అంటే ఎలా అయిపోయిందంటే ఆలోచన ఏదో ఒక హాస్పిటల్లో సర్జరీ చేయాలి అనే ఆలోచన ఉంది, కానీ ఏది మంచి హాస్పిటల్ ఏది అనే ఆలోచన అయితే మాకు ఎవరికీ లేదు. అయితే ఆలోచన లేకినప్పుడు అయితే ఆ హాస్పిటల్కి వెళ్తూ షిఫ్ట్ అయ్యాం. అక్కడ షిఫ్ట్ వెళ్ళిన తర్వాత వారు డాక్టరు మార్నింగ్ ఆపరేషన్ చేస్తారంటే నేను ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళానో ఆ డాక్టరు వెకేషన్కి వెళ్ళిపోతూ వచ్చాడు.
నేను ఎంతో చింతిస్తూ వచ్చాను. ఏంటి ప్రభువా, ఇది చాలా ఆలస్యం అవుతుంది, ఏంటి నాకేంటి అర్థం అవ్వట్లేదు, మరి ఏం చేయాలని ఫ్యామిలీ అందరూ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వచ్చారు. ఇక్కడి నుంచి వేరే దగ్గర షిఫ్ట్ అవుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని. కానీ నా మనస్సాక్షి అయితే ఒప్పుకోవట్లేదు. ఏదైనా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరుగుతుంది అనే వాగ్దానం మాత్రం నేను పట్టుకుంటూ వచ్చాను. అయితే పట్టుకుంటూ వచ్చిన తర్వాత మరి దాదాపు 3 days నన్ను సర్జరీ చేయకుండా, మరి హాస్పిటల్లో డాక్టర్ లేక వేరే ఆ డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ సర్జరీ చేస్తూ వచ్చారు. అయితే ఈ సర్జరీ చేసినప్పుడు కూడా మరి ఆదివారం దినం నేను యాక్చువల్ అనుకున్నాను, సాటర్డే సర్జరీ అయిపోతే సండే మందిరానికి ఎలాగైనా వచ్చేయాలి. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళా, ఏ ప్రదేశానికి వెళ్ళా, ఎంత పని ఉన్నా సండే మస్ట్ అండ్ షుడ్గా నేను మందిరానికి అటెండ్ చేయాలి, ఎంత భయంకరం యాక్సిడెంట్ అయినా అనే నేను ఆలోచనతో ఉండేవాడిని. అయితే మరి ఆదివారం తీరా చూస్తే ఆదివారం అసలు సర్జరీసే చేయరు డాక్టర్స్. కానీ సర్జరీకి నేను మార్నింగ్ 7 o'clockకి వెళ్తే నేను అనుకున్నాను ఒక 1 hourలో వచ్చేయచ్చు కదా అనేసి ఆలోచనతో ఉన్నాను. అయితే సర్జరీకి వెళ్ళిన తర్వాత దాదాపు 4 hours అయిపోయింది. మరి దాదాపు 7 నుంచి 12 వరకు చేస్తూ వచ్చారు. మరి అందరూ భయపడుతూ వచ్చారు, ఎందుకంటే అందరికీ ఇంత సమయం లేదు, మరి నీకేటి ఇంత సమయం సర్జరీ చేస్తున్నారని చాలా ఆందోళన పడుతూ వచ్చారు. అయితే సర్జరీ చేసినప్పుడు డాక్టర్స్ మరి మత్తు ఇండిషన్ ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. ఎందుకంటే దాదాపు ఈ లెఫ్ట్ సైడ్ మెడ దగ్గర ఒక 4 ఇండిషన్ చేశారు. మరి అది ఆ మత్తు సరిగ్గా వెళ్ళలేదు. తర్వాత హ్యాండ్కి చేశారు, అక్కడ కూడా సరిగ్గా ఆ యొక్క ప్రాపర్లీగా అది మత్తు సెట్ అవ్వలేదు. అయితే డాక్టర్కి మాత్రం వేరే డాక్టర్ మరి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు కాబట్టి ఆయన టైం అయిపోతుందని ఆయన ఏం చేశారంటే లైట్గా ఏదో ఒక అందింది, కొంచెం మత్తు ఉంది అన్నట్టు కానీ ఆయన సర్జరీ చేస్తారు. అయినప్పటికీ నేను అది కోస్తుంటుంటే పెయిన్ చాలా తట్టుకోలేని పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ నిజంగా నేను అనుకున్నాను, ప్రభువా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఈ పెయిన్ నాకు అని ఆలోచన కూడా కలిగింది. అయితే ఆ పెయిన్ నుంచి కూడా దేవుడు ఉపశమనం ఇచ్చాడు. మరి సర్జరీ అయిపోయింది. దాదాపు అందరూ చెప్తూ వచ్చారు, ఈ చాలా టైం పట్టింది అంటూ వచ్చారు. దేవుని కృపను బట్టి ఆ సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత నాకు జనరల్ వార్డులో వేస్తూ వచ్చారు. నేను జనరల్ వార్డులో వేసిన తర్వాత సర్జరీ అయిన తర్వాత దాదాపు ఒక 5-6 hours వరకు ఎవరు కూడా కోమలో ఉండి లేకలేకుండా ఉండే పరిస్థితి అయిపోయారు. నాకు సర్జరీ చేసినప్పటి నుంచి నేను మామూలుగా ఫ్రీగా ఎలాగున్నానో అలాగే ఉంటూ వచ్చాను. అయితే ఈ సర్జరీ చేసిన తర్వాత నా పక్కనున్న బెడ్స్ వారు నా దగ్గరికి వచ్చిన సంఘం అంతా వచ్చి, సంఘ విశ్వాసులు వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే వారందరూ చూస్తూ ఉన్నారు, ఏంటి నీకు ఎంతమంది ఫ్యామిలీ ఉందా, ఇంతమంది నీకు పరిచయం ఉందా, ఎవరు వీళ్ళందరూ అంటే అందరూ చర్చ్ బిలీవర్స్ నా కోసం ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు, అయితే వారు ఎంతో విశ్వాసం ఉంచి నా యొక్క పక్క బెడ్ తర్వాత ఆ మందిరం మేము ఉన్న ప్రదేశం అంతా కూడా దేవుని సువార్త, నాకు యాక్సిడెంట్ అవ్వడమే కాదు కానీ నేనైతే దాని విషయంలో చింతించలేదు. అక్కడ ఎంత అద్భుతంగా సువార్త జరిగిందంటే, నేను ఎప్పుడైతే సర్జరీ అయిందో సర్జరీ అయిన రోజు నుంచి 3 days వరకు దాదాపు చెప్పిన వారు ఒక్కరు కూడా లేదు. అందరికీ ఎంతమంది అయితే వచ్చారో అందరికీ దేవాదేవుని యొక్క సువార్త అందుతూ వచ్చింది. నేను అనుకున్నాను, ప్రభువా మరి నన్ను ఈ విధంగా తీసుకొని వచ్చావేమో, అందువల్లే నీ మాటలు ఇక్కడ కూడా వెదజల్లాలి. మరి ఎంతో ప్రయాసపడుతూ ఒక డాక్టర్ అన్నారు, ఇంకొక హాస్పిటల్లో ఒక బెడ్లో ఉన్న నా పక్కన్న బెడ్లో ఆయనకు ఆపరేషన్ చేయననేశారు. ఎందుకంటే ఆయనకి షుగర్స్, తర్వాత బీపీ, హై బీపీ ఉంది, ఫీవర్స్ వచ్చాయి, మీరు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. అయితే మేము ఎప్పుడైతే వచ్చామో మరి మేము వచ్చి వారి దగ్గరికి వచ్చి, బాబు ఇలాగ అవుతుంది, మీ ప్రేయర్ చేయండి అన్నప్పుడు ఒకే ఒక మాటగా మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు నిజంగా ఆ యొక్క ఈవినింగ్కి నార్మల్ అయిపోయింది ఆ పర్సన్ రిపోర్ట్స్ అన్నీ. అయితే తర్వాత రోజు ఆయనకు కూడా ఆపరేషన్ జరుగుతూ వచ్చింది. అక్కడ గొప్ప దేవుడి నామం మహింపరచబడుతూ వచ్చింది. తర్వాత చాలా పక్కన్న బెడ్స్ వారు కూడా దగ్గరికి వచ్చి, మీ యొక్క పాస్టర్స్ ఎవరైనా వస్తే మా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించండి, మరి మేము కూడా మాకు విశ్వాసం ఉంది మీ దేవుడు కార్యం చేస్తాడు అని వారు సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా నేను ఎంతో ఆనందపడుతూ వచ్చాను. అంటే మనం అనుకోవచ్చు, ఒక సామాన్యం కదా, మన ద్వారా దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడంటే నిజంగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏ సమయంలో ఎన్నుకోవాలో ఆయనకి ముందుగా తెలుసు, ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి అన్నీ తెలుసు. అయితే నేను ఈ విషయంలో మరి ఆ ప్యాచర్ అయిన తర్వాత చాలా బాధపడుతూ వచ్చాను. ఏంటి ప్రభా 1 year వరకు ఏం చేయకూడదు, లెఫ్ట్ హ్యాండ్ బిగించకూడదు, ఏం చేయకూడదు. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు లిటరల్గా చెప్తున్నాను,
నాకు దెబ్బ తగిలేట్టుగా నేను ఎప్పుడు ఉండేవాడిని కాదు. నా హ్యాండ్ ఎలాగుందో మామూలుగా ఎలాగుందో అలాగే ఉంచేవాడిని. అందరూ అనేవారు, బాబు నీకు ఆపరేషన్ అయింది, నేను ఎందుకు ఇలా మామూలుగా వెళ్ళిపోతుంది. నా దేవుడు స్వస్థపరిచాడు, నాకు విశ్వాసం ఉందని నేను చెప్తూ వచ్చేవాడిని. అయితే దేవుడు నిజంగా నా జీవితంలో మరి నిజంగా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి మరి తప్పిస్తూ వచ్చాడు. అంతే మాత్రమే కాదు, సంఘము ఎడతెక్క నా విషయమే ప్రార్థన చేస్తూ వచ్చారు. అందుని బట్టి ఈరోజు నేను సజీవులుగా ఉండి మీ మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. అందరూ అనుకోవచ్చు సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘం మనం చేసే ప్రార్థనలకి మనకు జవాబు రాకపోవచ్చు, కానీ సంఘ ప్రార్థన విషయంలో మనకి తప్పనిసరిగా జవాబు వచ్చేది మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఉంగులితో మనం ప్రార్థన చేస్తే దీంట్లో బలం ఉండదు. ఈ 5 ఫింగర్స్ వర్క్ చేస్తే ఏ విధంగా బలం కలిగి ఈ ఫింగర్తో మనం ఏ విధంగా ఉండగలము, అలాగే సంఘం కూడా ఈ 5 ఫింగర్స్ అలా ప్రార్థన చేసిన బట్టే ఈరోజు నేను సజీవులుగా మీ మధ్యలో ఉండి దేవుని యొక్క జీవితంలో మరొక దిన మరి స్వస్థపరుస్తూ వచ్చాడు. అయితే దేవుడు మరి నా జీవితంలో చేసిన దేవాలయాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు నా జీవితంలో జరిగిన మరి గత నెలలో ఈ నెల నుంచి ఒక్క నెలకి కట్టక దాదాపు 32 డేస్ అయింది. మరలా నేను రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్స్ అన్నారు నార్మల్ అవుతుంది, భయపడ అవసరం లేదు అని చెప్తూ వచ్చారు. అంటే దేవుడు నిజంగా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. దీన్ని బట్టి దేవాదేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించబదులే ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఒక 5 మినిట్స్ దేవుని వాక్యం చూసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఈరోజు ఉదయకాల సమయంలో మరి రాత్రి అన్న రాబర్ట్ అన్న నీ యొక్క శ్రేష్టమని షేర్ చేసుకో, ఉంటే చిన్న దేవుని వాక్యాన్ని కూడా నువ్వు షేర్ చేసుకో అని చెప్తూ వచ్చినప్పుడు మరి దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దాదాపు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, నాకైతే వాక్యం తెలియదు. మరి దేవుడిని అడుగుతూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 19 నుంచి 23 వచనాలు ఎవరైనా తీసిన వారు బిగ్గరగా చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాలు, లేదంటే అందరం కలిసి చదువుకుందాం. మీరు ఎవరైనా తీసిన వారు తీస్తే చదవండి. తమ సొంత కార్యంలో చేయుచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యంలో చేయడరు. సేవ చేయను, అలాగే అతడును తనతో కూడా చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న ఈ పత్రికలో చాలా విషయాలు మీరు ఎప్పుడైనా సమయం ఉంటే ఫిలిప్పీలు రాస్తున్న పత్రిక మొదటి నుంచి 4 అధ్యాయాలు చాలా విషయాలు మన యొక్క ఆత్మీయ విషయాలు ఇందులో మరి రాయబడుతూ వచ్చాయి. ఈ యొక్క అధ్యాయంలో 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు మీరు చదువుతూ వచ్చారు కదా. ఇందులో ప్రాముఖ్యమైన మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములే చేయుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఈ మాట కొంచెం మీ యొక్క ఆలోచనలో పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క 19 నుంచి 23 వచనాలు మీరు చాలా నెమ్మదిగా నిఘనంగా ఆలోచించి చదవాలని నాకు విజ్ఞప్తి. అయితే ఈ అధ్యాయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఒక ప్రాక్టికల్గా మనం ఉండే కాలాలు 2 కాలాలు ఉన్నాయి. అన్యులైతే ఏ కాలం అని చెప్తారండి? ఇప్పుడు ఈ కాలాన్ని కలికాలం అని, లేదంటే మన క్రైస్తవులకైతే కృపాయుగం అని మనం చెప్పగలుగుతున్నాం. అయితే ఈ కాలంలో ఉన్న విశ్వాసులు మరి దేవుని కొరకు ఎటువంటి కార్యాలు చేయగలుగుతున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. అయితే క్రైస్తవులుగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని స్టేట్మెంట్ చెప్పగలుగుతూ వచ్చాడంటే, తిమోతి తన కాలంలో ఎటువంటి ఒత్తిగా మరి తన బాల్యం నుంచి ఎటువంటి కార్యాలు చేస్తూ ఎటువంటి విధంగా జీవించాడో మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన యొక్క కాల పరిమితుల కొలిది ఇప్పుడున్న మన కాలము కృపాకాలము, కృపాయోగం అని మనం చెప్పగలుగుతున్నాం.
లేదంటే ఇప్పుడు ఇంకా జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు ఆధునిక కాలం అని మనం చెప్పగలుగుతున్నాం. ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా మరి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు జనరేషన్లో మరి ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా ఒక యవనస్తులు మాత్రం కోరుకుంటూ ఉంటారు ఈ కాలంలో. మరి ఉద్యోగం చేయాలన్నా ఒక యవనస్తులు, ఒక ఏజ్ లిమిటెడ్తో మరి యవనస్తులే కోరుకుంటారు. అలాగే మరి చూస్తే అనేకమైన ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ అయినా, నేవీ డిపార్ట్మెంట్స్ అయినా, అనేకమైన డిపార్ట్మెంట్లో కావలసిన వారు ఎవరంటే యవనస్తులే. మరి అచ్చులు కూడా, రాజకీయ నాయకులు వెనకతలు కూడా మరి వెళ్ళవలసిన వారు కూడా యవనస్తులే. అలాగే మనం చూస్తే ఈ యవనస్తులు ప్రతి ఒక్కరికి కూడా కావలసిన వారు. ఎందుకు యవనస్తులు కావాలి అంటే మనం చూస్తే మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆలోచిస్తే మావోయిస్టులు కూడా మంచి ఉన్నత స్థితి చదువుకొని మంచి యవనస్తులే కావాలి. ఎందుకు ఏదో మామూలుగా చదువులేనివాడో, ఏదో పెద్ద ఏజ్ ఉన్నోడో వారిని తీసుకోరు. ఎందుకంటే వారికి యవనస్తులే కావాలి. యవనస్తులు ఎందుకంటే వారు బలం కలిగిన వారు దేవుణ్ణి మరి వారు బలంగా ఉంటారు. వారు ఏదైనా చెప్తే మరి వెంటనే వారు చేసేవారుగా ఉంటారని, మరి అనేక బలం వాళ్ళకి ఎక్కువ ఉంటుందని మనం ఆలోచిస్తాం. మరి బైబిల్ గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు కూడా ఒక యవనస్తుని ఎన్నుకుంటూ వచ్చాడు. ఈ యవనస్తుడి పేరు తిమోతి. ఎందుకు ఈ తిమోతిని ఎన్నుకుంటూ వచ్చాడంటే ఈయన కూడా గొప్ప యవనంలోనే దేవుణ్ణి ఎరిగాడు, బాల్యం నుంచే దేవుణ్ణి ఎరిగాడు. మనం చూడొచ్చు అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 1వ వచనంలో ఈయన ఎటువంటి వాడు అని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు యూద వంశంలో మంచి పండితుడు. అయితే ఈయన కూడా యూదులంటే మనం ఆలోచిస్తాం, యూదులు కదా మంచిగా ఉంటారు, దేవుళ్ళలో ఉంటారు, దేవుని యొక్క నియమాలు ఆజ్ఞలు పాటిస్తారు అని మనం ఆలోచిస్తాం. మరి యవనస్తుడు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనము. చాలు. ఈ యొక్క తిమోతి ఎటువంటి వాడంటే తండ్రి గ్రీక్ దేశస్థుడు, మరి తల్లి యూదురాలు. అయితే యూదురాలంటే దేవునిలో విశ్వాసించేవాళ్ళు. మరి గ్రీక్ అంటే ఒక అన్యుడని మనం చెప్పొచ్చు. అయితే ఈయన కూడా తిమోతి ఒక అన్యుడిగాను ఒక యూదుడుగా ఉంటూ వచ్చాడు. అయినప్పటికీ మరి ఈయన ఏ విధంగా తన యొక్క జీవన సాలి ఎలా ఉందంటే, అపోస్తలుడైన పౌలు మరి 21వ వచనం 2:21లో అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారే గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. చూడండి, ఈ దినాల్లో మరి తిమోతికి ఇటువంటి గుడ్ మరి టెస్ట్ మని చెప్పగలుగుతూ వచ్చాడంటే పౌలు ఎటువంటి తర్ఫీ చేస్తూ వచ్చాడో తిమోతిని. మరి బాల్యం నుంచి, తన యొక్క బాల్య దినాల నుంచి తన తల్లి ఎంతో మరి తిమోతిని దేవుని యొక్క భయమును భక్తితో పెంచారు కాబట్టి ఈరోజు ఆ యొక్క మాట చెప్పగలుగుతూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్తూ ఉంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి. ఎవరు ఈ మనస్సు కలిగి ఉంటారంటే మరి దేవుని కార్యాల వైపు, దేవుని యొక్క ఆలోచనల వైపు, దేవుని యొక్క మరి విధానంగా ఉండేవారే ఇటువంటి కార్యాలు చేయగలరు. ఈ దినాల్లో యవనస్తులుగా మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఏ కార్యాలు చేస్తున్నాం? ఈ లోకంలో మన యొక్క ఉద్యోగాల నిమిత్తమే అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. మనం చేసే వ్యాపారాల్లో ఎంతో ఉన్నత స్థితికి రావాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లేదంటే మన యొక్క పిల్లలు స్టడీస్లో ఎంతో ఉన్నత స్థితిలోకి రావాలని మరి కోచింగ్స్, అనేకమైన సెంటర్స్ తీసుకొని వెళ్ళి అనేకమైన ప్రయత్నాలు చేసి ఒక ఉన్నత స్థితిలోకి రావాలని వారు ప్రయత్నం చేస్తారు. కానీ మరి దేవుని యొక్క కార్యాల వైపు, దేవుని యొక్క ఇంటిలో పని విషయంలో, దేవుని యొక్క మరి మందిరంలో దేవుని కార్యాల వైపు వారు ఏ విధంగా ఉన్నారని ఎవరు ఈరోజు క్రైస్తవులుగా తల్లిదండ్రులు ఆలోచించలేని పరిస్థితి అయిపోయింది. అందుకే ఈ మాట మనందరికీ అవసరమైన మాట. ఆ మాట ఇదే మాట మరి 2:4లో కూడా పౌలు గారు ఈ మాట చెప్తూ వచ్చారు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను. ఏ కార్యాలు ఈరోజు మనం చేస్తున్నాం? యవనస్తులుగా మన కార్యములు, దేవుని కార్యముల వైపు మన ఆలోచన ఉందా? మనం దేనికోసం ఈ లోకంలో ఉన్నాం?
దేవాదేవుడికి మహిమకరంగా ఉన్నామా? దేవాదేవుని యొక్క ఆలోచనలో ఉన్నామా? దేవాదేవుని యొక్క ఉద్దేశాలు మనలో ఉన్నాయా అని ఒకసారి ఆలోచించాలి. ఈ తిమోతి ఎటువంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడంటే, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15లో చెప్తూ ఉంటాడు. ఈ తిమోతి కోసం పౌలు గారు యేసుక్రీస్తు నందు వలసి, ఒకసారి ఎవరైనా తీసిన వారు చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 14-15, 3వ అధ్యాయము 14-15. క్రీస్తు యేసునందు వలసిన విశ్వాసము ద్వారా రక్షణకరమైన జ్ఞానము నీకు కలుగుచుండుటకు పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవని వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. చూడండి, ఈ తిమోతి తన బాల్యం నుంచే నేర్చుకుంటూ వచ్చాడు. మరి అటువంటి నేర్చుకునే తనం విశ్వాసులుగా, క్రైస్తవులుగా, యవనస్తులందరికీ కావాలి. మరి ఇటువంటి నేర్చుకునే తనాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఈ అధ్యాయంలోనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే మరి చెప్పబడుతుంది, 29-30లో కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి కోసం మనం చూడకముందుగా మనం చూడవలసిన ముగ్గురు వ్యక్తుల కోసం మనం చూస్తూ వచ్చాం. మొదటిగా మరి 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలని మరి దేవాదేవుడు చెప్తూ వచ్చాడు. పౌలు గారు కూడా ఇదే యొక్క మాటను చెప్పగలుగుతూ వచ్చాడు. తర్వాత తిమోతికి కూడా ఒక మాట చెప్తూ వచ్చాడు. మరి క్రీస్తు కార్యములు చూడాలని తిమోతి కూడా మనం చూస్తూ వచ్చాం. ఇంకొక వ్యక్తి, ఈ 4వ వ్యక్తి ఎవరంటే, ఇదే అధ్యాయంలో 2వ తిమోతి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో ఈ వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి పేరు మనం క్షమించండి 25లో ఉంటాడు అతను. మరియు నా సహోదరుడును జత పనివాడు చాలు. ఇక్కడ ఈ వ్యక్తి పేరు ఎఫ్ఎఫోతు. అంటే ఈ వ్యక్తి కూడా గొప్ప పౌలు గారికి గొప్ప హెల్ప్ఫుల్ చేస్తూ వచ్చాడు. ఎటువంటి విధంగా ఈయన చేస్తూ వచ్చాడంటే, అపోస్తలుడైన పౌలు ఆయన చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లో ఉన్నాడు, ఆయనకు నెమ్మది లేదు. మరి ఫిలిప్పీ సంఘానికి ఏమో చేయాలి, ఎలా ఉత్తరాలు ఇవ్వాలి అని తిమోతిని పంపిస్తూ వచ్చాడు. అయితే ఈ వ్యక్తి ఉన్నాడు పౌలు దగ్గర సాకరిగా. 29లో అంటాడు, 29-30లో కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. నా ఎడల మీ ఉపచార్యాలు ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం చావుకు సిద్ధమై ఉండును గనుక పూర్ణ ఆనందముతోనూ ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గనపరచుడి. ఇటువంటి గొప్ప టెస్ట్ మనీ మనకుందా? పౌలు గారు తిమోతికి ఒక టెస్ట్ మనీ చెప్పగలుగుతూ వచ్చాడు. నా సహోదరుడు, నా కుమారుడు అని చెప్పగలుగుతూ వచ్చాడు. మరి ఎఫోతుకు తనకు కూడా ఒక సాక్ష్యం ఉంది. ఈయన సాక్ష్యం ఏంటంటే, తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉన్నాడు గనుక పూర్ణ ఆనందముతోనూ ప్రభువునందు అతన్ని చేర్చుకొని. ఇటువంటి గొప్ప టెస్ట్ మనీ స్టేట్మెంట్ ఎవరైనా మనం చెప్పగలమా? ఈరోజు నేను చనిపోతే మీరు ఎవరైనా చెప్పగలరా? ఒకసారి ఆలోచించాలి. మనం చనిపోతే మనకు ఈ స్టేట్మెంట్ ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. పౌలు గారు ఇటువంటి స్టేట్మెంట్ చెప్పాడంటే ఎంతో ఎంతో వీరి జీవితంలో చూశాడు కాబట్టే, ఇటువంటి కార్యాలు వీరి జీవితంలో చూశాడు కాబట్టే స్టేట్మెంట్ చెప్పగలుగుతూ వచ్చాడు. మనం కూడా ఈరోజు నుంచి మరి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ప్రభువు అదే ఆశిస్తున్నాడు. పౌలు ఏ విధంగా క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉన్నాడో ఈరోజు మనం కూడా అటువంటి మనసు కలిగి ఉండాలని దేవాదేవుడు ఆశిస్తున్నాడు. మరి మనం ఏ విధంగా ఉండాలి? ఈ మనసు కలిగిన వారు ఏ విధంగా జీవించగలరంటే, ఏ విధంగా ఈ లోకంలో మనం ఉండాలంటే, ఇదే అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. అట్టు జనుల మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలనే నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినము నాకు అతిశయకారణము కలుగును. ఈ విధంగా మనం చెప్పాలి. ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. ఈ విధంగా ఎవరైనా చెప్పగలగా? మరి మనం ఏ విధంగా జ్యోతుల వలె కనబడుతున్నాం ఈ లోకంలో? మనం మాట్లాడే మాట ఇతరులకు ఆకర్షకరంగా ఉందా? మనం చేసే ప్రతిదీ కార్యములు, మనం చేసే
ప్రతిదీ క్రీస్తు దినం వరకు మనకి లెక్క చెప్పగలుగుతున్నామా ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఈరోజు మనం మరి ఏ కార్యాల్లో ఉన్నాం? దేవుని కార్యాల్లో ఉన్నామా, లేదా నీ యొక్క మొబైల్తో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావా? నీకు తెలియకుండా నీ యొక్క సమయాన్ని దేని విషయంలో, ఏ కార్యాల విషయంలో నువ్వు చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. వెలుగున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? చీకటి సంబంధించినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఏ కార్యాలు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనం కూడా సెర్చ్ చేసుకోవాలి. మరి తిమోతికి గొప్ప స్టేట్మెంటు పౌలు గారు చెప్తూ వచ్చారు. ఈరోజు నీ విషయంలో మరి సంఘం ఎటువంటి స్టేట్మెంట్ చెప్పగలుగుతుందో ఒకసారి ఆలోచించు. ఈరోజు మనం కూడా మరి ఒక మాట, పౌలు గారు అనే మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన చెప్తూ ఉంటాడు. ఒకసారి చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంలో నేను జీవించును కన్నా పనికి ఫలసాధనకమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. చూడండి, ఈరోజు మనం ఒకసారి ఈ సమయంలో ఒకే ఒక్క నిమిషం ఆలోచించాలి. మనం కూడా మన జీవితం ఎంతకాలం ముగిస్తుందో తెలియదు. దాదాపు ఉంటే ఒక 60 ఏళ్ళు, ఆయుష్ పెడితే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఈ జీవిత కాలంలో నువ్వు ఏ విధంగా దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని యొక్క సువార్త విషయంలో, దేవుని యొక్క పని విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మన గమనానికి మరి ముగ్గురు వ్యక్తులు మనం చూసుకుంటూ వచ్చాం. మొదటిగా మరి అపోస్తలుడైన పౌలు చూస్తూ వచ్చాం. తన జీవితం యొక్క విధానం, తను ఎప్పుడైతే రక్షింపబడుతూ వచ్చాడో తన జీవితం ఎలా కార్యములు జరుగుతూ దేవుని కార్యాల వైపు మరణపడిన పరిస్థితుల గుండా, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుని యొక్క కార్యాలు చూస్తూ వచ్చాడు, దేవునిపై నిలబడుతూ వచ్చాడు. తర్వాత తిమోతిని కూడా మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎపఫ్రోదితును కూడా చూస్తూ వచ్చాం. వీరు ఎటువంటి ప్రాణాన్ని కూడా నిర్లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని కార్యముల విషయంలో వీరు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. ప్రియ సహోదరులారా, ఈ సాయంత్రం మనం కూడా దేవుని కార్యం వైపు మనం కూడా ఆశ కలిగి ఉండాలి. దేవుడి మాటలు తీర్చును గాక. ఆమేన్.